మేమైతే విజయవాడ దగ్గరకు వచ్చేసాం అనమాట. అది కూడా టికెట్ లేకుండా మా 1000 రూపీస్ ఛాలెంజ్ని మేము కంప్లీట్ చేయడానికి. ఇంకా ఎలా కంప్లీట్ చేస్తున్నామో నేను చెప్పాను కదా, రోజు షార్ట్ అప్లోడ్లో చేస్తామని. ఇప్పుడు మేము విజయవాడకు వచ్చేసరికి లేట్ అయిపోయింది. మేము ఫుడ్ తినలేదు, ఏమీ తినలేదు, కానీ ఫ్రీగా అంటే 150 రూపీస్ మేము సేవ్ చేస్తాం. ఇంతకుముందు బిర్యానీ తినేసరికి 150 అయిపోయేది, కానీ ఇప్పుడు ఎందుకు 150 సేవ్ చేసామంటే 1000 రూపీస్లో చాలా ఎగ్జైటింగ్ ఉంది. సో మేము అలాగ నడుస్తున్నాం విజయవాడ స్టేషన్లో. మా ఫ్రెండ్ ఓడి వెళ్ళిపోతుంది, మా ఓడి వెళ్ళిపోతుంది, ఇంకోటేమో బ్యాగుల దగ్గర ఉన్నాడు. సో మేము ఇలాగ ప్రస్తుతానికి నడుస్తున్నాం. సో మీకు ఈ ఛాలెంజ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మేమైతే అసలు 150 రూపీస్ చాలా కష్టపడి ముక్కు మూసుకొని బాత్రూమ్లో ఉండి మరి సేవ్ చేసాం. అది ఎలాగో మీరు చూడాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. బ్లాగ్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాచ్ చేయాలి. ఇంకా మీకు నోటిఫికేషన్ రావాలంటే కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను లైటింగ్ దాటేస్తున్నాను. సో స్టే ట్యూన్ టు దేవ్ వ్లాగ్స్ మర్చిపోకండి. మేమైతే విజయవాడకు వస్తాం, కానీ అమ్మవారి దర్శనం మాత్రం మా వల్ల అవ్వదు, ఎందుకంటే మాకు టైం లేదు. సో ఇంకా ఈ షార్ట్కి ఎంతే 1 minute 5 seconds వచ్చేసింది. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు దేవ్ వ్లాగ్స్ @ వైజాగ్. సో బాయ్.